హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో డే 4th వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలకి హాలిడేస్ వస్తే చాలు అసలు ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ మా పిల్లలు కూడా అంతే, కానీ అసలు నేను పంపించకపోతుండేదాన్ని. వస్తే ఇంటి దగ్గర ఉండరు, ఇంకా ఏమైనా ఇంకా అన్నయ్య వాళ్ళతో బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎటు పోతే నేను వస్తా అని చెప్పేసి వాళ్ళతో ఎంబడి పడి వెళ్తూ ఉంటారు. ఇంకా అమ్మ వాళ్ళతో బావి దగ్గర గిడ వెళ్తారని చెప్పేసి పంపించకపోతుండేదాన్ని. నేను ఫస్ట్ టైం అనమాట అసలు ఇన్ని రోజుల తర్వాత నేను కూడా అసలు ఇన్ని రోజులు ఉంటా అని చెప్పేసి అయితే అసలు అనుకోలేదు. ఇక్కడ వచ్చేటప్పుడు అనుకున్నా ఒక 4 days అట్లా ఉండి రావచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకు కూడా స్విమ్మింగ్ నేర్పిస్తున్నా కదా, ఇంకా ఈ 4 days కొంచెం వాళ్ళకు కూడా మంచిగా నేర్పిస్తే వస్తుందేమో అని చెప్పేసి ఇంకా సరే 4 days అట్లా ఉందామని వచ్చేటప్పుడు అనుకున్నా. ఇంకా 4 days కాస్త 8 days అయిపోయింది. ఇంకొక 2 days బా ఏది గిట్ కొట్టాలి, అటు కాదు. ఇగో నేను ఆడుతుంది అయితే మైదా ట్రైన్ ట్రాక్ దగ్గర అన్నమాట, అందుకే అంత సౌండ్ వస్తుంది. నువ్వు కూడా పెట్టుకుంటావు కదా? పెట్టుకుంటా. అమ్మ శ్రీమతి ఇప్పుడు ఎట్లా వేస్తావు? ఏమంటున్నావు? ఇటు మంచిగా అటు పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. కానీ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఇదే అన్నమాట మా యాప చెట్టు. చల్లగా ఉంటుంది మంచిగా చెట్టు కింద. అదేమో అలుగూలం. ఇంకా నేను వచ్చైతే ఈ రోజుకి 4 days అట్లా అవుతుంది. ఈరోజు ఫ్రైడే రోజు వచ్చిన, ఈరోజేమో మండే. ఇంకా ఈరోజు అయితే మా ఆయన వస్తాడు, ఇంటికైతే వెళ్ళిపోతాం కావచ్చు. అందరూ అయితే మంచిగా మామిడికాయలు నింపనీకి పోతున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు పోవాలని అనిపిస్తుంది. నేను మా ఆయనకి చెప్పిన నేను కూడా మామిడికాయలు నింపబోతా అంటే. ఇంకా ఈరోజు అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం కావచ్చు. అండ్ మేము వచ్చి 4 days అవుతుంది అనుకుంటా. ఫ్రైడే రోజు వచ్చినాము, ఈరోజు మండే అనమాట. అండ్ ఈరోజు అయితే మా ఆయన గారు వస్తాడు. మరి వెళ్దామంటాడో లేదంటే రేపే వెళ్దామంటాడో. మా మమ్మీ ఏమో ఒక 10 days అట్లా ఉండు అని చెప్పి అంటుంది. ఇంకా ఈరోజు అప్పాలు చేద్దాము అని అన్నది, చూద్దాం మరి. అప్పాలు చేద్దాము ఉండు అని అన్నది. నిన్న మొన్న కొంచెం వీలు అవ్వలేదు, కొంచెం మళ్ళీ ఒరగోసి ఉంటే కోసిరు. నిన్న ఈవినింగ్ వేద్దామన్నది, బట్ నిన్ననేమో మొన్న ఉరికోత మిషన్ వచ్చింది, కోసిరు. మళ్ళీ నిన్న సాయంత్రం బాగా గాలివారం పెడుతుంటే ఇంకా అవి అంటే దాన్ని ఏమంటారు, వడ్లు అయితే కాంట పెట్టించారు అనమాట. అంటే అమ్మేసి రొడ్లు నిన్న ఈవినింగ్. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 అట్లా అయింది. ఇంకా ఆ టైంలో ఏం చేస్తామా అని చెప్పి ఇంకా చేయలేదు. ఎందుకంటే పొద్దున్నే స్టార్ట్ చేసుకుంటే అప్పాలు మధ్యాహ్నం అయితే అయిపోయేసరికి మళ్ళీ అవి ఫుల్ అయ్యేటప్పుడు అస్సలు పొయ్యి దగ్గర కూర్చోబుద్ది కాదు అని చెప్పి సాయంత్రం చేస్తే కొంచెం చల్లగా ఉంటుంది, చీకటి వరకు అయిపోతాయి అని అనుకున్నాము. ఇక నిన్న కొంచెం ఓట్ల పని ఉంటే వెళ్ళింది.
మరి ఇక ఈరోజు చేద్దామని అన్నదమ్మ. బట్ ఈరోజు అయితే ఇంకా మా ఆయన వస్తాడు. మరి ఇంటికి వెళ్దామంటాడో ఏమంటాడో చూడాలి. వెళ్దామంటే ఇంకా ఎల్లుడే. మళ్ళీ ఎల్లుండి నాకు పూజ ఉన్నది. పూజ కోసం అయినా వెళ్ళాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నా. అమ్మనేమో 10 days అట్లా ఉండు అని అంటుంది. ఇదే అన్నమాట మా వేప చెట్టు. చూడండి ఎంత మంచిగా ఉంటుందో, చల్లగా ఉంటుంది చెట్టు కింద. పిల్లలు అయితే మంచిగా మధ్యాహ్నం కాగానే ఇక్కడికే వచ్చి ఆడుతూ ఉంటారు. మా మిల్కి పప్పు పోతుంది. మొన్నటిదాకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకుంది. ఇంకా ఇప్పుడైతే ఇక్కడే చదువుకుంటుందేమో. మొన్ననే వచ్చింది. మా ఇంటి దగ్గర కూడా 2 days ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఇంకా చాలామంది మామిడికాయలు నింపుతున్నారు. నాకైతే మస్తు ఇష్టం మామిడికాయలు నింపుడు. అండ్ అందరు మంచిగా బేషన్లు ఎత్తుకొని పోతున్నారు. మేము కూడా చిన్నప్పుడు మస్తు పోయేటోళ్ళం, 3 పోయేటోళ్ళం. మా 2 అన్నలు నేను. అండ్ వచ్చే ముందు మా ఆయనకి చెప్పినా అనమాట, నేను ఒక రోజు మామిడికాయలు నేను పోతానంటే ఇంకేమొద్దు, మామిడికాయలు నేను పోతే మళ్ళీ మీ ఇంట్లోనే ఉండాలి, ఇడికి రావద్దు అని చెప్పి అన్నాడు అనమాట. ఏమున్నది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మామిడికాయలు నేను పోతాను నేనన్నా. అంటే నువ్వు పోయినట్టు నాకు తెలుస్తుంది కదా అని చెప్పి అంటున్నాడు. పో నానమ్మకి అన్నాడు. ఒకవేళ నువ్వు మామిడికాయలు పోయినట్టు తెలియాలి కానీ ఇంకా అక్కడే ఉంటావు, మళ్ళీ ఇంటికి కూడా రావాలి అన్నాడు. వాళ్ళని చూస్తేనేమో నాకు మంచిగా పోవాలనిపిస్తుంది. ఇందాకనే వేరు బేషన్లు ఎత్తుకొని ఈ గలీలో ఉన్న ఫ్రెండ్స్ అండ్ మేము, మా 2 అన్నలు, నేను, ఇంకా ఈ గలీలో ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. వాళ్ళు అందరం ఒక గ్రూప్లా ఉండేది. తోటలో కూడా మస్తు నిజంగా అప్పుడు మెమొరీసే పేరు అసలు. అవన్నీ ఇట్లా వీళ్ళు బేషన్లు ఎత్తుకొని పోతాంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది. అసలు పోతే బాగుండు ఒక్కరోజు అని. మా మమ్మీ అసలు పోలేదు. ఇంకా ఆమెకి బావి దగ్గర పని ఉండడం వల్ల ఈ ఇయర్ పోలేదంట. పోదామా అని అంటే వద్దు వద్దు అశోక్ తిడతాడు అని చెప్పి అంటుంది. ఇంకా అదేడా ఆయన ఒప్పుకుంటే పోవాల్సి వస్తుంది కానీ ఆయనే ఒప్పుకుంటలేడు. ఇంకా అమ్మో ఆయన కాదని పోతే ఏమని ఉంటుందా. ఇంకా ఈరోజు వెళ్తానో లేదో ఇంటికి. ఈరోజు అయితే పొద్దున లేచేసరికి కూడా ఫుల్ లేట్ అయింది. అండ్ మంచిగా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అట్లా రిలాక్స్. ఇంకా ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. అట్లా కొద్దిసేపు వెళ్ళేసి వద్దాము అని అనుకుంటున్నా. చూద్దాం మరి. మా మమ్మీ నేనైతే కొద్దిసేపు కాగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వస్తా అని అనుకుంటున్నా. వద్దనుకుంటే ఆడు మట్టిలా. అండ్ ఎల్లుండి అయితే పూజ ఉన్నది, సంకటహర చతుర్థి. పూజ కోసం అయినా ఇంటికి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటున్నా. పిల్లల్ని ఇక్కడే ఉంచి నేను వెళ్తానో లేదో తెలియదు. బట్ పిల్లలు ఇక్కడ ఉంచుతాం, ఆయన ఉంచనియడు, ఎండలు తిరుగుతాడు ఎందుకు అని చెప్పి అందరం వెళ్దామంటాడు కావచ్చు. ఈరోజు డేట్ ఎంతరా? 5th ఉన్నదన్నమాట పూజ. 5 months కంప్లీట్ అయినాయి అనమాట. నేను అంటే 5 months కంప్లీట్గా చేస్తా అని చెప్పి మొక్కుకున్నా. 5 months కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. మళ్ళీ ఒక 5 months అన్నా చూద్దాం మరి. ఈ మంత్ చేస్తానా లేదా అన్నది ఇంకా గణపయ్య మీదనే ఆధారపడి ఉన్నది. ఏమో ఇక మా కన్నగాడు అయితే ఇక వద్దనకుండా తిరుగుతున్నాడు మట్టిలా. అడుగులు చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఈ ఎండల పొయ్యి దగ్గర అస్సలు కూర్చోబుద్ది కాదు కానీ ఇంకా పిల్లల కోసం చేయాలి. ఎందుకంటే ఇంకా ఊరికే బయట ఫుడ్ అది ఇది తింటూ ఉంటారు. కొంచెం చేసుకొని పోతే ఒక 20 days అట్లా వస్తాయి. అప్పుడు తినడానికి వచ్చు, స్నాక్స్ లాగా బాగుంటాయి. అండ్ మా పిల్లలకు కూడా, మా కన్నగాడు మంచిగా తింటాడు. మా పెద్దోడు కూడా మడుగులు అంటేనే ఇష్టం. మా పెద్దోడు ఇంకా బచ్చప్పాలు అంటాడు, చేస్తా అంటుంది. మరి అవి ఇవి ఎప్పుడు చేస్తుందో చూద్దాం. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. అండ్ ఈరోజైతే 11:30కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా బయట పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ ఇంకా అప్పాలు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. బట్ ఎండ అయితే దారుణంగా కొడుతుంది. సాయంత్రం అట్లా స్టార్ట్ చేద్దాము, నైట్ అయినా చేయొచ్చు 10-11 అయ్యేదాకా అని చెప్పేసి ఇక్కడ ఇంకా పొద్దున్నే ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకా పిండే పట్టించుకురాలేదు. అప్పటికి టైం 2 అవుతుంది. అసలు ఎండ చూడండి ఎంత దారుణంగా కొడుతుందో. ఈ ఎండకు పొయ్యి దగ్గర కూర్చోవాలంటే ఇంకా వేడికి అసలు కూర్చోబుద్ది కాదని చెప్పేసి ఇంకా సాయంత్రం 5 గంటలకు అట్లా స్టార్ట్ చేసుకొని నిమ్మలంగా 10-11 గంటల దాకా చేయొచ్చు కదా అని చెప్పేసి మంచిగా చల్లబూట. ఇక్కడైతే ఇంకా బియ్యం చేస్తుంది అనమాట.
చాలా వరకి అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ఇంకా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అసలు ఏం పని చేయబుద్ధి కాదు. అసలు లేజీ అంటే లేజీ లాగా తయారవుతాము. ఆ ఉన్న 4 డేస్ ఏం చేయబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు, అన్నం తినబుద్ధి కాదు, స్నానం చేయబుద్ధి కాదు. నిమ్మలంగా హాయిగా వండుకొని మంచిగా లేట్గా లేవాలనిపిస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే ఫ్రెష్ అప్ కూడా కాలే. ఇంకా అమ్మ బియ్యం అయితే చేస్తుంది. ఫస్ట్ గారెలు చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకెందుకో నాకు గారెలు అస్సలు అక్కడ కూర్చొని అస్సలు బుద్ధి కాదు. అండ్ కోపం వస్తుంది. ఎందుకు అంత గారెలు కూడా నాకు నచ్చవు అనమాట. మడుగులే ఎక్కువ ఇష్టము. మా చిన్నన్నకు మడుగులే ఇష్టం, మా పెద్దన్నకు మడుగులే ఇష్టం. రేపు చేద్దాం గారెలు అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ చేస్తుంది అనమాట. అండ్ మేము ఎక్కువ మడుగులు చేస్తే మినప్పప్పు వేస్తాం అనమాట. మా చిన్నన్న శనగపప్పు తినాడు. ఇంకా అట్లా అని చెప్పేసి అందరికీ మినప్పప్పు వేసి ఇక్కడ చేస్తూ ఉంటుంది. అండ్ కొన్ని అటుకులున్న అండ్ మినప్పప్పు అయితే మంచిగా వేయించుకొని వేసుకున్నాం అనమాట. అండ్ చాలా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. పప్పు సర్వపిండి అయిపోయింది. ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయంటే బూందు లడ్డు ఒకటి, బచ్చప్పాలు అండ్ మడగప్పాలు అండ్ సర్వపిండి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా బచ్చాల కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు అట్లే ఏ నైట్ అయినా ఈరోజు అయితే ఇవి చేసి వాడుకోవాలి. చెప్పాల పిండి ఇదేమో మడుగుల పిండి, 2 పిండిలు కలిపినాం. పప్పు అయిందా? కొంచెం కొంచెం ఏం కాదు రా, అట్లుంటే చాలు. బెల్లం వేసి పట్టు ఇది ఒకసారి. అది తిరుగుతుంది అలా వేసి తీసుకోవే తిరగదు. బంద్ చేయ తీసుకో. మళ్ళీ ఏముంటుంది ఇది 2 అలా వేసి వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాడు మా పెద్దోడు, అమ్మమ్మ బచ్చాలే. ఈసారి అసలు ఉగాది పండగకి అసలు బచ్చాలే తినలేదు. ఒక్కడు కూడా తిన్నామో లేదో. అసలు కొమరవెల్లికి వేయించినాం ఆ రోజు. పండగ రోజు వచ్చేసరికి ఇంకా అసలు పని కాలేదు. ఇంకా మనిషికి ఒకటి అని చెప్పి దేవుడి దగ్గర పెట్టనీకే చేసిన. ఇంకా అవే మనిషి కొంచెం తిన్నాము. ఇక అట్లా ఎక్కువ తినలేదు. ఊకే నన్ను కూడా ఇంటి దగ్గర చేయమన్నాడు కానీ నేను చేయలేదు. బచ్చాలి అని నేను కూడా తినలేదు ఉగాది పండుగ రోజు సరిగ్గా. ఇంకా ఆ పని అంత చేసేసరికి అంత అలసిపోయినట్టు అనిపించింది. మళ్ళీ ఆ రోజే కారు పూజ చేయించనీకి అని చెప్పేసి వరంగల్కి వెళ్ళినాము. ఇంకా అటు నుంచి డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సాయంత్రం అయింది. అసలు పొద్దున్న నుంచి ఆ రోజు అన్నమే తినలేదు. ఇంటికి రాగానే అన్నం తిన్నా, ఇంకా బచ్చా తినలే, ఏం తినలే. అట్లా నేను కూడా అసలు ఉగాది పండుగ రోజు ఏం తినలే. ఇంకా నాకు కూడా మంచిగా అనిపించింది. చేయమంటే ఇక్కడ చేసింది. అండ్ తలా ఒకటైతే తింటున్నాం అనమాట. అండ్ చేయడం కూడా మంచి తొందరగానే అయిపోయినాయి. కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటాయి కదా టేస్ట్. ఇంకా గ్యాస్ దగ్గర అయితే ఊరికే నిలబడి చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా బయటనే మంచిగా కట్టెల పొయ్యి మీద పెట్టుకొని ఇక్కడ చేస్తున్నాం అనమాట. బచ్చలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మడుగుల పిండి కూడా చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నాం అనమాట. ఇంకా 6కి అట్లా స్టార్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 9:30, 10కి అట్లా కంప్లీట్ అయ్యిందనమాట. మడుగులు చేసుడు 3 కిలోలు మా పట్టించుకొచ్చింది. అండ్ ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంత. మరి బాయ్ ఫ్రెండ్స్. మరి